వెల్కమ్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ డే 6 టార్గెట్. 5 డేస్ టార్గెట్స్ మనం సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్నాం. ఎంత డిఫికల్ట్‌గా మనం క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేసి ఇస్తున్నామో మీరు తెలుసుకోవాలనుకుంటే, ఇప్పటివరకు జరిగినటువంటి 5 రోజుల టెస్ట్‌ల పీడీఎఫ్‌ను ఉచితంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో అందుబాటులో ఉంచబోతున్నాము. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీరు ఈ 5 రోజుల టెస్ట్‌లు ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ ఏ విధంగా ఉండింది అనేది మీరు తెలుసుకోవచ్చు. సో, డే 6 టార్గెట్ చూద్దాం. దానికంటే ముందు ఈరోజు మీకు ఉచితంగా టెలిగ్రామ్ గ్రూప్‌లో ఒక ఎంసీక్యూ పోస్ట్ చేయబడుతుంది. దానికోసం మీరు చదవవలసినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ జూలై 4న వార్తల్లో ఉంది. మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోని జూలై 4 వార్తల్లో ఉన్నటువంటి ఈ గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ 2024 గురించి చదవాలి. దీని ఔట్‌కమ్స్ ఏంటో కూడా ప్రధానంగా మీరు కాన్సంట్రేట్ చేయాల్సి ఉంటుంది. దీని మీద నేను ప్రశ్న అడుగుతాను. ఇది హైలీ ఎక్స్‌పెక్టెడ్ వన్ అండి. సో, గ్లోబల్ ఇండియా ఏఐ సమ్మిట్ అనేది ఈరోజు టాపిక్ ఆఫ్ ది డే మీకు టార్గెట్‌గా చూసుకోండి. ఇక మన రెగ్యులర్ స్టడీ ప్లాన్ విషయానికొస్తే, ఈరోజు మనము ఇండియా స్పేస్ సైన్స్ మిషన్స్ గురించి టార్గెట్ చేయాలి. ఈరోజు మనం స్పేస్ టెక్నాలజీ కంప్లీట్ చేసుకోబోతున్నాం. సో, ఏం చదవాలి సార్? యాప్‌లోంచి ఏ వీడియో చూడాలి అంటే, మంగళయాన్ అండ్ గగన్‌యాన్‌తో ప్రారంభమైన వీడియో మొదలుకొని, స్పేస్ టెక్ మిస్‌లేనియస్ టాపిక్స్ అనేటువంటి వీడియో వరకున్న టాపిక్స్‌ని మీరు చదవండి. 3 అవర్స్, 3 ½ అవర్స్‌లో మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. వీడియోస్ హెల్ప్ తీసుకోండి ఖచ్చితంగా. కోర్స్ తీసుకున్న వాళ్ళకి వీడియోస్ అవైలబుల్‌గా ఉంటాయి. వాళ్ళు వీడియోస్ తీసుకొని, వీడియో చూసి పీడీఎఫ్ సహాయంతో ఈ పీడీఎఫ్స్ వీడియోని బేస్ చేసుకొని తయారు చేసినవి. కాబట్టి ఈజీగా మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే. దెన్ ఎకానమీకి ఏం చదవాలి సార్? అంటే ఇండియాస్ ఫిస్కల్ పాలిసీ, ఫిస్కల్ ఇంబాలన్స్, డెఫిసిట్ ఫైనాన్స్ అండ్ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ. దీనికి సంబంధించి మీకు 2 వీడియోలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి యాప్‌లో. దీంతో పాటు మూడో వీడియో ఈరోజు మధ్యాహ్నం వరకు అప్‌లోడ్ అవుతుంది. ఈ 3 వీడియోలు మీరు టార్గెట్ చేయాల్సి ఉంటుంది. విత్ పీడీఎఫ్. వీటి మీద మీకు ప్రశ్నలుంటాయి. దెన్ కరెంట్ అఫైర్స్‌కి ఏం చదువుకోవాలి ఈరోజు? మనము 8థ్ నుంచి 10థ్ మధ్యలో చదువుకోవాల్సినటువంటి కరెంట్ అఫైర్ టాపిక్స్ మార్చ్ నుంచి మే 2024 వరకు ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. మనకు పీడీఎఫ్‌లో మీకు ఎస్ఎన్‌టీలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సెపరేట్‌గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్‌కి పీడీఎఫ్ లేదు. ఎస్ఎన్‌టీ అనే పీడీఎఫ్‌లోనే మీకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్, ఈవెన్ ఎకానమీ ఇష్యూస్ కలిపి ఒకే పీడీఎఫ్‌గా పెట్టాం. సో, ఆ 3 నెలలకు కలిపి ప్రిపేర్ చేసినటువంటి పీడీఎఫ్ చదువుకోండి. 10థ్ ఈవెనింగ్‌న 50 ఎంసీక్యూస్ వెరీ, వెరీ టఫెస్ట్ ఎంసీక్యూస్ మిమ్మల్ని పలకరించబోతున్నాయి. రేపే. రేపు సాయంత్రం లోపల 50 ఎంసీక్యూస్ మీకు పలకరించబోతున్నాయి కరెంట్ అఫైర్స్ మీద. సో, కరెంట్ అఫైర్స్ కవర్ చేయకనోళ్ళు ఇవాళ రేపైనా కరెంట్ అఫైర్స్‌ని కాస్త ఫోకస్ చేసి చదువుకోండి. ఇక ఏపీ ఎకానమీకి సంబంధించి యాక్చువల్‌గా అయితే ఈరోజు, రేపు ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వెంగి, దేర్ కల్చరల్ కంట్రిబ్యూషన్, ఆంధ్ర చోళులు ఖచ్చితంగా చదవాల్సిందే. వాళ్ళ కల్చరల్ కంట్రిబ్యూషన్. కానీ మనకి యాప్‌లో తూర్పు చాళుక్యుల రాజకీయ చరిత్ర వరకే ఉంది. ప్రీ హిస్టారిక్ కల్చర్ మొదలుకొని ఈస్టర్న్ చాళుక్యాస్ ఆఫ్ వేంగి వరకే వీడియోస్ ఉన్నాయి. కాబట్టి అంతవరకే టెస్ట్ చేయబోతున్నాము. 12థ్ ఎగ్జామ్ ఉంటుంది. 50 ఎంసీక్యూస్ ఉంటాయి దీనికి. సార్ కల్చరల్ పార్ట్ ఎప్పుడు పెడతారు? నెక్స్ట్ షెడ్యూల్‌లో ఇంక్లూడ్ చేస్తాం. నెక్స్ట్ వీక్ దాంట్లో భాగంగా కల్చరల్ పార్ట్ నుంచి క్వెషన్స్ ఉంటాయి. ఈ వారం అయితే మాత్రం 12థ్ జరగబోయే 50 ఎంసీక్యూస్ టెస్ట్‌లో ఈస్టర్న్ చాళుక్యాస్ రాజకీయ చరిత్ర వరకు మాత్రమే మీకు క్వెషన్‌లు అడుగుతారు. నెక్స్ట్ వీక్ మనం కల్చరల్ పార్ట్ సెకండ్ యూనిట్ కూడా స్టార్ట్ చేసుకుంటాము. థర్డ్ యూనిట్ ఉంది మీకు యాక్చువల్‌గా. దాంట్లో భాగంగా కలిపి అడుగుతా. సో, తూర్పు చాళుక్యుల రాజకీయ చరిత్ర వరకు మీరు చదువుకోండి. తూర్పు చాళుక్యుల రాజకీయ చరిత్రకు సంబంధించి చాలా వీడియోస్ చేసాం. ది బెస్ట్ వేలో చేసాం. 1, 2, 3, 4, 5, 6, 7 పీడీఎఫ్‌లు తూర్పు చాళుక్యుల రాజకీయ చరిత్రకు సంబంధించినవే పెట్టాం. సో, దయచేసి యుటిలైజ్ చేసుకోండి. ఇక పాలిటీ ఈరోజు రివిజన్ ఉంది. ఇప్పటి వరకు మనము స్టార్టింగ్ నుంచి
కాన్స్టిట్యూషనల్ డెవలప్‌మెంట్ నుంచి, చారిత్రక నేపథ్యం నుంచి, ఫండమెంటల్ రైట్స్, ఆదేశిక సూత్రాలు, ఫండమెంటల్ డ్యూటీస్ చదువుకున్నాం. సో, వీటిని మళ్ళీ రివైజ్ చేయండి. ఈరోజు, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి కూడా 12 వరకు మీకు ఇప్పటి వరకు అయినటువంటి టాపిక్స్ రివిజన్ ఉంది. 12వ తారీఖు మీకు ఏపీ హిస్టరీతో పాటు ఇండియన్ పాలిటీ కూడా ఒక 50 ఎంసీక్యూస్ మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ది టఫెస్ట్ వేలో ఉంటాయి ఎంసీక్యూస్. అంత ఈజీగా ఉండవు. సో, దిస్ ఈస్ ది షెడ్యూల్ అండి. దయచేసి దీన్ని సీరియస్‌గా తీసుకోండి. ప్రతిరోజు మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తే, పద్ధతి ప్రకారం వెళ్తున్నాం కాబట్టి మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఎంసీక్యూస్ అంత ఈజీగా ఉండవు. మొత్తం పీడీఎఫ్ 5 డేస్ ఎంసీక్యూస్ పీడీఎఫ్ మీకిప్పుడు పోస్ట్ చేస్తాను. క్వాలిటీ పర్పస్ కొత్తగా జాయిన్ అయ్యే అనుకునే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్ యూ సో మచ్.